ఈ మూవీలో నా స్వీట్ మెమరీస్‌ని, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని, ఎవ్వరిని మర్చిపోను. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో, ఎక్కడికి ముగించానో, ఎట్లా చేశానో అన్నీ గుర్తుంటాయి. లైఫ్ లాంగ్ గుర్తుంచేసుకుంటా. ఇదొక నా మెమరీఫుల్ డే. ఈ మూవీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్‌ది. ఎట్లా చేయాలనుకున్నా అట్లా చేశాను. ఎట్లా కంప్లీట్ చేయాలనుకున్నా అట్లా కంప్లీట్ చేశాను. లైఫ్ లాంగ్ నేను మర్చిపోను ఈ యొక్క మూమెంట్స్‌ని. చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరి పేర్లు చెప్పాలంటే చెప్పలేను. చాలామంది ఉన్నారు. అందరికీ మరొకసారి మీ భావన ప్రొడక్షన్స్ నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గాయ్స్. అయినా నువ్వు ఎప్పుడు పిలిచినా రాకుండున్నానా? ప్రామిస్. ప్రామిస్, పక్కా వస్తా. హలో బ్రో, నేను ఈ టేబుల్ రిజర్వ్ చేస్తాను ఆల్రెడీ. మీరు వేరే టేబుల్ చూస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? అవునా? 1 minute. వెయిటర్, ఇటు రా ఒకసారి. ఈ టేబుల్ నేను రిజర్వ్ చేసుకున్నాను కదా. సార్ మీకు ఆ టేబుల్ రిజర్వ్ అయింది సార్. ఈ టేబుల్ ఆయన రిజర్వ్ చేసుకున్నారు. అవునా? థ్యాంక్ యూ సార్. మీ పేరు? సునీల్. కూర్చోండి సార్. ఈ టేబుల్ నాకు కొంచెం స్పెషల్ సార్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడెక్కడే కలుస్తాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కడ కూర్చుంటారా? నాకు ఒక కథ కావాలి. నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, ఈ టేబుల్ స్పెషల్ అంటున్నావు. మీ లవ్ స్టోరీ చెప్తావా? నా కథ చాలా సింపుల్ సార్. నేను అలా గుంటూరు గారని సినిమా చూసి ఇంక కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సడన్గా నాకు ఒక కళ వచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది సార్ ఇదంతా. ఈ టైంలో ఫోన్ ఇవ్వడరా? హలో. హలో, మేము లోన్ యాప్ నుంచి కాల్ చేస్తాం సార్. ఈరోజు మీరు లోన్ కట్టకపోతే మీ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. ఒకసారి నాకు కూడా పెట్టండి, బాగుంటే మీకు క్రెడిట్ ఇస్తా. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటండి పొద్దున్నే కాల్ చేసి డబ్బులు అడుగుతారు. ఉంటే నేను పంపిస్తా కదా. తీనేమ్మా అలారం కంటే ముందు లేపేస్తున్నారు. వీడేంటి తెగ మెలకలు తిరిగిపోతున్నాడు. రేయ్ లేవరా, రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అయిందిరా. రేయ్ లేగా. ఏ అమ్మాయిరా? ఏ అమ్మాయిరా? అమ్మాయిరా? అసలు అమ్మాయి ఎక్కడుందిరా?
బా మంచి కళ చెడగొట్టారా. ఆ? అరే మామా, ఉమ్, అమ్మాయి అలా బ్లాక్ శారీలో నడుచుకుంటూ వస్తుంటే ఉమ్. అమ్మాయి అమ్మాయి కల్లో కల్లో ఎప్పుడు అమ్మాయిలే కాదురా. లెగురా, ఆఫీస్కి వెళ్దాం, టైం అయిపోతుంది. నువ్వు నీ కళ నీ అమ్మాయి. నీ కుళ్ళురా. అమ్మాయి ఎక్కడుందో ఏంటో. అమ్మాయి వేర్ ఆర్ యూ? వీడు మళ్ళీ కల్లోకి వెళ్ళిపోతున్నాడు. అంత మంచి కళ. బా రే బాబు లేగు, వెళ్దాం, టైం అయింది. టీ తాగుదాంరా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏ నీ దగ్గర లేవా? చూడు ఒకసారి. ఒకసారి ఉంటాయి చూడు. నా దగ్గర ఏమి లేవురా. నా దగ్గర లేవురా. ఆగు మన బాబే, నేను వెళ్ళి సెట్ చేసి వస్తాను ఉండు. ఈడేంటి తగ్గొచ్చేస్తున్నాడు. బాబాయ్ ఏంటి సంగతులు? ముందు పదబాకి కట్టు. కడతాలే బాబాయ్, నేను ఎక్కడికి వెళ్తాను? రెండు టీ. మరి బాకీ ఇస్తాలే బాబాయ్. వ్యాపారం ఎట్టుంది? అరే పొద్దున్న లేచిన పర్సన్ నా కొట్టుకాడ ఏం చేస్తారా మీరు? అదేంటి బాబాయ్ అట్టంటో? జాబ్ చేస్తున్నాం మేము. ఏం జాబ్ రా? పొద్దున్నే వస్తామా, సాయంత్రం వెళ్తామా, టైం మెయింటైన్ చేస్తామా. గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే ఫుల్ బిజీ మనం. ఓహో, సరే కానీ 20 పంపి. ఇస్తాలే కానీ ముందు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాలే బాబాయ్, నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాగా. అరే 2 టీ. హలో సార్, చెప్పండి. సరే నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను. అమ్మా నువ్వు వెళ్ళరా అమ్మా. సరే డాడీ, ఓకే. ఉంటానండి. హలో హలో, దివ్య, ఈరోజు డాడీ లేరు డ్రాప్ చేయడానికి. కొంచెం నువ్వు వచ్చి పికప్ చేసుకుంటావా? సరేలే, వెయిట్ చేయి, నేను వస్తా. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటిది? ఏంట్రా టైం చూసా ఎంత అయిందో? చూసాలే. నీకు అలాగే ఉంటుందిలేరా, అలా కూర్చొని ఉండటమేగా. రే రే అమ్మాయిరా. రే పద పద. రే వెళ్ళిపోతుందారా ఫాస్ట్గా. పద పద. అయ్యి బాబాయ్ ఇటు చంపేస్తాడు ఎదురు నన్ను. రే ఇక్కడే ఉండాలి కదా. ఏదిరా అమ్మాయి? ఇక్కడే చూశాను రా. నా జేబులో ఉందిరా, చూడరా. ఎవడరా నువ్వు? అమ్మాయి లేదు ఏం లేదు, వెళ్ళిపోదాం పా. ఇక్కడే రా, ఇక్కడే. ఇక్కడే రా, మరి లేదు కదా, పద పోదాం. అబ్బా వచ్చేసావా? అప్పుడే వచ్చేసా. వెళ్దామా? వెళ్దాం. రేయ్ రేయ్. అలారం మోగలేదు, ఫోను ఏం రాలేదు. పద అమ్మాయిని వెతుకుదాం. ఆ అమ్మాయి దొరకదురా. దొరుకుతుందిరా, నన్ను నమ్ము. పద వెళ్దాం. మరి డ్యూటీ? డ్యూటీయా? లీవ్ పెడదాంలే. ఇలా ప్రతిరోజు లీవ్ పెట్టుకుంటా పోతే మనం ఎప్పుడు బాగుపడతాం రా. ఏదో రోజు నువ్వు ప్రైజ్కుడు అవుతావు బాబు, ప్రైజ్కుడు అవుతావు. ఏంటో దెంగుతో ఫ్రీయేగా. రే నా వాళ్ళు కాదురా, నేను అక్కడ కూర్చుంటా. ఆగు, ఆడెవడో వస్తున్నాడు, అడుగుతా. ఆడేనేంటి, మనం పెట్టుకుందాం కళ్ళోడు. బ్రో వీడి అమ్మాయిని చూసావా? తెలుగు నాయమాలు ఉన్ లడ్కీకో దేకా నైదేక
రే 1 2 3 नहीं देखा. ఎక్కడుందిరా అమ్మాయి? తాగమ్మా. హలో, ఎక్కడ్రా 5 minutes అన్నాం, అరగంట అయింది ఇంకా రాలేదు. సోదాపి రారా ఫాస్ట్గా. హాయ్. నేను మీకు తెలుసా? లేదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. హలో హలో హలో. ఏంటి తెలీదంటారు, తెలుసు అంటారు, ఏంటిది? జరగండి. అది మీకు చెప్పినా అర్థం కాదు. మరి అర్థం కానప్పుడు నేను ఇక్కడ ఉండి వేస్ట్ కదా. పక్కకు జరగండి. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? సినిమా చాలా బాగుంది కదరా. రే అమ్మాయి రా. ఎక్కడ చూడు, వైట్ డ్రెస్. అదేంటే దేనిలా ఉంటే పద, నేను నేను దిగిపోతాను. ఎందుకురా భయపడతావు, నేను ఉన్నాం కదా. హాయ్. వీడు మళ్ళీ వచ్చాడు. నన్ను ఫాలో అవ్వడం తప్ప నీకు వేరే పనేం లేదా? ఏం చేయని చెప్పు. నేను చూడాలనిపిస్తుంది, చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కలిస్తే ఉండాలనిపిస్తుంది. ఏం చేయని చెప్పు. నాకు కూడా ఇలాంటివి వింటే కొట్టాలనిపిస్తుంది. సర్లే కానీ బండి రిపేర్ వచ్చినట్టుంది. అవును, కనిపించట్లేదా? చీకటి పడిపోయింది, ఆటోలు కూడా రావట్లేదు. నేను డ్రాప్ చేయనా? నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి? అవును, నువ్వు దగ్గర. అలాగేనయ్యా. వెనకాల సీటు కూడా ఖాళీగానే ఉంది. సరే, ఓకే, ఒక కండిషన్. ఏంటది? ఏం మాట్లాడినంటేనే నేను వస్తాను, లేదంటే నేను రాను. సరే, అలాగే. మరి నా బైక్? అయ్యా, ఆ బండి రిపేర్ చేయించి ఇంటికాడ పెట్టే, సరేనా? అలాగేనయ్యా. వచ్చిందండి. కానీరా టైము వెళ్ళు. ఎవడ బండి ఎవడెక్కించుకెళ్తున్నాడు, నేనేంటి బండి పట్టుకుని ఏంటో మా అర్థమే కావట్లా. ఇదేమో స్టార్ట్ అవ్వదు, టైంకి ఎవరు రావట్లా. రే సర్లే పోదాం, ఏం చేస్తాం, తప్పదు. చాలా చలిగా ఉంది కదా.
అవును. ఇందుకు నీ పేరేంటి? ఆ? నా పేరు కూడా తెలీదా నీకు? అంటే తెలీదు. అదంతా కాదు, నువ్వు మాట్లాడుకుండా వెళ్తా అని చెప్పావు. మాట్లాడుకుండా వెళ్ళు ఫస్ట్. సరే. సరే, థ్యాంక్స్ డ్రాప్ చేసిన. యాక్చువల్లీ నువ్వు నా పేరు అడిగావు కదా. నా పేరు దివ్య. అది ఓకే కానీ తను బైక్ తీసుకెళ్ళాడు కదా, తెచ్చి ఇక్కడ పెట్టేయమని చెప్పవా రేపు? అది ఓకే కానీ సరే బాయ్, నేను వెళ్తాను. సరే బాయ్. అబ్బా, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈసారి అలాగని ప్రపోజ్ చేసేయాలి అమ్మాయికి. హాయ్. నువ్వా? ఏంటి మళ్ళీ వచ్చావు? నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? మొన్నేగా డ్రాప్ చేసింది. అంటే నువ్వు నన్ను డ్రాప్ చేసావని నేను డైలీ థ్యాంక్స్ చెప్తూ కూర్చోమంటావా? అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పేంత పెద్ద హెల్ప్ నేనేం చేయలేదులే. యాజ్ ఏ ప్రొటెక్టివ్ బాయ్ ఫ్రెండ్గా, లైఫ్ పార్ట్నర్గా హెల్ప్ చేశాను అంతే. వాట్? కాఫీ వచ్చేసింది. హలో మిస్టర్, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదా నేను వెళ్ళిపోతా. నువ్వు నా లైఫ్ పార్ట్నర్లో అనిపించావు. నీ ఐస్ చూసినప్పుడు ఆ ఇన్నోసెన్స్, ఆ కైండ్నెస్ నాకు చాలా నచ్చాయి. రాఘవేంద్ర సినిమాలో లాగా ఫ్రూట్స్తో కంపేర్ చేయలేనేమో కానీ అంత అందంగా ఉన్నావు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో బటర్ఫ్లై మూమెంట్ లాగా మొత్తం బటర్ఫ్లైస్ అంటే వచ్చి చూసేది కాదు కదా. విల్ యూ మ్యారీ మీ? మీ ఫ్యామిలీ నేను ఎంత బాగా చూసుకున్నా తెలియదు కానీ అంతకన్నా బాగా చూసుకుంటా. హలో దివ్య, వస్తున్నావా? నేను వస్తున్నా, నువ్వు వెళ్ళిపోకు, ఆగు, ఇద్దరం వెళ్దాం. కలిసి వెళ్దాం. సరే. హలో హలో. నేను వస్తున్నా, నువ్వు ఆగు, పిక్ చేసుకోవడానికి వస్తున్నా. సరే బాయ్. ఈడేంటి? నేను దొయ్యాలరా, నువ్వు దోస్తున్నావు. ఎన్నిసార్లు ఆ మెయిల్ చెక్ చేస్తావురా? వాళ్ళేం రిప్లై ఇవ్వర్లే కానీ వదిలేసే లైట్. యాప్ డిజైనింగ్ అంటే అంత ఈజీ కాదులేరా, వెంటనే ఏమి యాక్సెప్ట్ చేయరు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం.
హోప్లా పట్టుకున్నావు యాప్ని, పట్టుకో చూద్దాం. రే అమ్మాయి రా. ఓకే సెట్ చేసుకుంటే పోలా. ఏ పాప ఆగు ఒకసారి. ఓ అమ్మాయి నీ పేరేంటి? ఎవర్రా వాళ్ళు? కొట్టేస్తామేంటి ఇప్పుడు? చూస్తూ ఉండు. మావా మళ్ళీ బతుకుంటే కనిపించే, మళ్ళీ కలుద్దాం. ఏంటో ఈడు చెక్కేస్తారు, డౌట్ లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే పిలవాలి కదా, చెప్తే అర్థం కాదు నీకు. ఒక్కదాని వెళ్ళొద్దంటే పిలవాలి కదా. ఒక్కదాని వెళ్తే ఇలాంటి ఎదవలు వస్తారు వెనకాల. పదా. బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, వెళ్ళిపోదాం పదండ్రా మనం. భయపడినట్టుంది. భయపడ్డావా? నువ్వా? ఆ ఫైట్ చేసి అన్నీ ఎందుకని సైలెంట్ అయ్యా. అవునవును నిజమే. ఇప్పటికైతే నువ్వు వచ్చావు, మరి తర్వాత నిన్ను పిలవాలంటే? నా దగ్గర ఫోన్ ఉందిగా. నా దగ్గర నంబర్ లేదుగా. నేను ఇస్తానుగా. మరి చెప్పు కదా. సరే మరి నేను వెళ్తాను. అంతేనా? రిలాక్స్. ఇంతవరకు వచ్చింది చాలు, ఇప్పటికి ఇంతే. బాయ్ బాయ్. ఆడపిల్లలంటే ఆడబొమ్మలు అనుకుంటున్నారా? ఏ రైళ్ళు వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్ళిపోతే బాగుంటుంది. పద. నువ్వేంటి ప్రేమలో పడతావేంటి? ఏమోరా. మాట్లాడు. దివ్యారా? కానీ హలో. హలో రాజు. ఎవరు? నేనంటే ఏంట్రా? ఎవర్రా? ఏమిటి? నేను మాట్లాడతా. హలో. నేను వండ్రా స్వామి. హలో దివ్య, ఉన్నావా? ఉన్నా, చెప్పు. తిన్నావా? తినలేదు. వండుకొని తీసుకొస్తావా ఏంటి? ఛాన్స్ వస్తే అది కూడా చేస్తానులే. సరే ఇది విను, రేపు నా ఫేవరెట్ టెంపుల్కి వెళ్తున్నా. సారీ, నువ్వు ఫ్రీగా ఉన్నావా? రేపా? నువ్వు అడిగావు కదా, ఫ్రీగానే ఉంటానులే. సరే రేపు అక్కడికి వెళ్ళి లొకేషన్ షేర్ చేస్తాను నేను మరి. సరే బాయ్. రేపు టెంపుల్. నేను రాను రే, నన్ను ఇబ్బంది పెట్టుకో. టెంపుల్ గోపురాలు అంటే మన వల్ల కాదురా. దివ్య, దివ్య, ఏంటి దివ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అనుకుంటున్నాను. కానీ అది ప్రేమో కాదో తెలియడం లేదు. కానీ ఆ అబ్బాయి పక్కన ఉన్నప్పుడు నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్య పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటానో, తను పక్కన ఉన్నప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉంటాను. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎప్పుడూ చెప్పలేదు. అది నేను కూడా అనుకోలేదు, అది అలా జరిగిపోయింది అంతే. రోజు మా ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడే డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవరా అబ్బాయి? అదిగో వస్తున్నాడు కదా. అరే గుళ్ళో కళ్ళోడు పెట్టుకుని ఎవడో కొట్టరుగా.
సూట్ అయిందా కళ్ళాడు. దివ్య పక్కన ఉన్న అమ్మాయి బాగుందిగా, పడిపోద్దా చివడేస్తా చూడు. ఆహా, ఏంటి మాస్టారు ఇది కొత్తగా? పిలిచింది నువ్వు కదా, ఆ మాత్రం లేకపోతే అలా. అందుకని వైట్ షర్టు, వైట్ పంచా. హాయ్. హాయ్, రాజు వాళ్ళ ఫ్రెండ్ని. మనల్ని కాదా? కొంచెం మాట్లాడాలి. పదాలు వెళ్తూ మాట్లాడదాం. ఆగు, మరి మీ ఫ్రెండ్? బాబాయ్ నువ్వు వెళ్ళు. పాప పేరేంటి? ఝాన్సీ లక్ష్మీబాయి. అయ్యి బాబాయ్ ఫ్రీడమ్ ఫైటరే, అందుకే నా ఇంత ఫ్రీగా ఉన్నావు. చెప్పు తెగుద్ది. ఇప్పటివరకు ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదులే, నీకు ఇవ్వను. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? అది చెప్పడానికే తీసుకొచ్చావు, చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మా అన్నయ్యే. నా లైఫ్లో ఇంతవరకు ఏం జరిగినా అన్నీ మా అన్నయ్యతోనే షేర్ చేసుకునేదాన్ని. కానీ ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత దగ్గర అయ్యావు. నాకు ఈ ఫీలింగ్ లైఫ్ లాంగ్ కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. మీ అన్నీ నేను ఎలా చూసుకున్నావు నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్నప్పుడు మీ అన్నీ ఉంటే బాగుండేదని రోజు మాత్రం రానివ్వను. హలో, నువ్వు ఎవరో నాకు తెలీదు, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. నువ్వు మా చెల్లితో తిరగడం నేను చూశాను. మళ్ళీ అలా చూస్తే చూడడానికి నువ్వు ఉండవు. నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది అనుకుంటా. నీ హద్దుల్లో నువ్వు ఉండు, జాగ్రత్త. చెల్లి మా కాఫీ తీసుకురా. ఏంటి ఇలా వచ్చావు? ఇప్పటిదాకా చేసిన సరిపోలేదా? కార్తిక్ గారు, నేను చేసిన తప్ప రైట్ అని చెప్పుకోవడానికి రాలేదండి. నేను మీ చెల్లిని ప్రేమిస్తున్నాను, అది చెప్పడానికి వచ్చాను. ప్రేమ ఏంటి ప్రేమ? పెంచిన అనే ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ? పెంచిన ప్రేమతో పోల్చుకునేంత గొప్ప ప్రేమ కాకపోయి ఉండొచ్చు, కానీ మీ చెల్లిని సంతోషంగా చూసుకునే ప్రేమ అయితే ఇవ్వగలను. నిన్ను చూసి ప్రేమించిన నా చెల్లి ముఖం చూసి వదిలేశాను కాబట్టే ఇంకా బ్రతికే ఉన్నావు, లేదంటేనా? ఇదో ఫ్యాషన్ అయిపోయింది కార్తిక్ గారు. ప్రేమిస్తే చంపేస్తాను, తీసుకెళ్తే నరికేస్తాను. నలుగురు చెప్పే స్టేజ్లో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు హెల్ప్ చేయాలి, కానీ వార్నింగ్ ఇస్తారేంటండి? వింటున్నాను కానీ చెప్పేసి నోటికి వచ్చి మాడుతున్నావు. ఇది పని నేను చేస్తే కుర్రోళ్ళం కదా, కోపం మాకు ఉంటాయి. ఇప్పుడు ఎలా చూపించాలో కూడా తెలుసు. అయినా నీ దగ్గర ఏముందని? ఆస్తులున్నాయా? సొంత ఇల్లుందా? ఉద్యోగం ఉందా? తిరిగి వెళ్ళడానికి కనీసం జోబులో 500 కూడా లేవు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడతావు. అయినా మీరున్నారే, జోబులో ₹1 ఉంటే ఎప్పుడెప్పుడు ఖర్చు పెడతామో ఆలోచిస్తారు, కానీ మేము ఎలా ఖర్చు పెట్టాలి రేపటి గురించి ఆలోచిస్తూ ఖర్చు పెడతాం మేము. అది నీకు పెద్దరికానికి ఉన్న తేడా.
నిజమే, మాకు ఈ క్షణం బాగుంటేనే లైఫ్ లాంగ్ బాగుంటుంది అనుకుంటాం. లైఫ్ లాంగ్ మీరు ఉంటారని మీరు చెప్తారా? లేదు కదా. ఈ క్షణం బాగుంటేనే లైఫ్ లాంగ్ బాగుంటుంది, కాబట్టి మాకు ఈ క్షణం ఇంపార్టెంట్. నీ పేరేంటో తెలీదు, తెలుసుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నా చెల్లికి పెళ్ళంటూ చేస్తే నాకంటే బాగా చూసుకునేవానికి ఇచ్చిన పెళ్లి చేస్తాను. ఇది నా ఫైనల్ డెసిషన్. మీ చెల్లి బాగుంటాం మీకు కావాలి, తన సంతోషం నాకు కావాలి. ఈ రెండు ఎప్పుడైతే నా దగ్గర నేను నమ్ముతారో ఆ రోజు మళ్ళీ కనిపిస్తా. గుర్తుపెట్టుకోండి, నా పేరు రాజు. చెప్పు. నేనేం చేశాను నా మీద అరుస్తావు? సరే చెప్పు. సరే ఇలా కాదు కానీ ఈవినింగ్ కలుస్తాను. ఏంటి? దేనికి? వచ్చాక మాట్లాడతాను నేను ఈవినింగ్. సర్లే. అరే ఏమైందిరా? ఏం లేదురా. తిరిగి వెళ్ళడానికి కనీసం జోబులో 500 కూడా లేవు. అరే ఏమైందిరా చెప్పరా? ఏం లేదురా. రే ల్యాప్టాప్ ఎక్కడ ఉంది? అరే ఇక్కడే ఎక్కడో ఉండాలిరా. ఎక్కడ ఉందిరా? అరే ఇదిగో. ఏది? ఇటు. అరే ఏమైందిరా? ఇప్పుడైనా చెప్పరా? అరే ఏమైందిరా? ఇప్పుడైనా చెప్పరా? ఏమైందిరా? యాప్ సక్సెస్ అయిందిరా. అవునా? నాకు తెలుసురా నువ్వు ఏదో రోజు సాధిస్తావని. నువ్వు సాధించావు. మనకి డబ్బులు సెట్. ఎస్. క్లైమేట్ చాలా బాగుంది కదా? అవును, వర్షం పడేటట్టుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. చీ, రొమాంటిక్ సెన్సే లేదు అసలు. నువ్వు అలిగేవా? నీకు విషయం చెప్పాలి. చెప్పు. రేపు చెప్తాను. రేపు నా బర్త్డే. అవునా? చెప్పనే లేదు మరెప్పుడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేపు మనం ఎప్పుడో మీట్ అయ్యే కేఫ్లో కలుద్దామే. సరే. వస్తావా? నువ్వు ఎప్పుడైనా పిలిస్తే రాకుండా ఉన్నానా? ప్రామిస్, పక్కా వస్తా. నిజంగా? నిజంగా. ఓకే బ్రో, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీ ఇద్దరు కూర్చొని మీ లవ్ స్టోరీ మొత్తం పూర్తిగా చెప్పాలి. ఓకేనా? బాయ్, ఉంటాను. సార్, ఇక్కడ ఈ ఫోన్ గల అమ్మాయి యాక్సిడెంట్ అయితే ఉంది. మీరు ఫాస్ట్గా వస్తారా?
నేను ప్రామిస్ చేశాను కదా నీ బర్త్డేకి వస్తా అని. వచ్చాను.